పరిస్థితుల్లో సాంప్రదాయ విధానంలో ఏక పంటతో నెట్టుకురావడం కష్టమని గ్రహించిన రైతుల్లో కొరిసపాడు కోటిరెడ్డి ఒకరు. వివిధ వ్యాపారాలతో విసిగిపోయిన కోటిరెడ్డి సమీకృత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సర్కస్, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసే వ్యాపారాన్ని సోదరుడికి అప్పగించి సుదీర్ఘ పరిశీలన తర్వాత ఉద్యాన పంటల సాగుకు ఉపక్రమించారు. మార్కెట్ అవసరాలు తెలిసిన కోటిరెడ్డి సాధ్యమైనంత వరకు సహజ సిద్ధంగానే పండ్ల తోటలు పెంచాలనుకున్నారు. పండ్ల తోటల నర్సరీని నిర్వహిస్తున్నారు. తదనుగుణంగా పశు వ్యర్థాల కోసం 6 దేశావళి ఆవులు జీవాలను పెంచుతున్నారు. వీటిలో 4 పొంగనూరు ఆవులున్నాయి. వాటి వ్యర్థాలను పండ్ల తోటల్లో వాడుతున్నారు. చీడపీడల నివారణకు జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటి కషాయాలను వాడుతూ నాణ్యమైన ఫలసాయాన్ని పొందుతున్నారు. ఇందులో 5-6 వేల ఖర్చుతో వాక్కాయలు పండిస్తూ ఎకరాకు ₹1,00,000 నికరాదాయంతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కోటిరెడ్డి విజయగాథే ఇవాల్టి రైతురథంలో ప్రత్యేక కథనం. ఆ స్ట్రెస్ కానీ అది కానీ ఈ అగ్రికల్చర్ ఫామ్లోకి ఫీల్డ్స్లోకి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ తగ్గింది. అంత మెంటల్గా అని అంత పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. రోజు పొద్దున్నే లేవటం, సాయంత్రానికి హ్యాపీగా మా చెట్లు, నా చెట్లు పండిన కాయలు నేను మార్కెట్ చేసుకోవటం, నేను తినటం, 10 మందికి పెట్టడం. అందుట్లో ఆర్గానిక్ ఫార్మింగ్, సెమీ ఆర్గానిక్ చేస్తున్నా. నా దగ్గర ఆవులు ఉన్నాయి. వేచూరు ఆవు ఉంది. ది షార్టెస్ట్ కవ్వింది వరల్డ్ గిన్నిస్ రికార్డ్ ఆవులు నా దగ్గర ఉన్నాయి. ప్లస్ ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి. దాని నుంచి జీవామృతం చేస్తా, ఘనజీవామృతం చేస్తా. ప్లస్ ఈ మధ్య వేస్ట్ డీకంపోజర్ అనేది కూడా దాన్ని కూడా వాడుతున్నా. ప్లస్ సీవేర్ కల్చర్ కూడా అడాప్ట్ చేస్తా. ఎన్ని రకాలైతే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాయో, మెథడ్స్ ఉన్నాయో మ్యాక్సిమం వాటిని వీటికి అప్లై చేస్తూ ఉన్నా. దీనికి కూడా మించిపోతే ఏదన్నా పార్షల్ మరీ ఇబ్బంది జరుగుతుంది అనే దాంట్లో పార్షల్గా ఈ పెస్టిసైడ్ కూడా లైట్గా వాడుతున్నా. 1-2 సంవత్సరాల్లో టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేస్తా. కంచె చేను మేస్తే ఇది పాత సామెత. చెర్రీ పండ్లనిచ్చే వాక్కాయ లేదా కరోండా మొక్కలని నాటుకుంటే జీవకంచెగా పంటకు రక్షణ ఇస్తాయన్నది కొత్త సామెత. పొలానికి అందంతో పాటు ఖాళీగా ఉండే గట్లపై నుంచి ఏటా నికరాదాయాన్ని పొందవచ్చని అనుభవపూర్వకంగా కోటిరెడ్డి చెబుతున్న మాటలు. కేకులు, బ్రెడ్లు,
ఎందుకంటే ముందుగా దీన్ని చేను గట్లు పక్కన కంచెలాగా వాడుకుంటే రైతుకి చాలా ఉపయోగం ఉంటుంది. ఏ పంట లోపలేసుకున్నా కూడా దీన్ని కంచెలాగా వాడుకుంటే రైతుకి నెంబర్ 1 రక్షణ ఇస్తూ ప్లస్ 2 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి రైతుకి ఆదాయాన్ని కలిగించే పంట ఇది ఒకటే. లైవ్ ఫెన్సింగ్ జీవకంచ ఇది యాక్చువల్గా అడవి మొక్క, వైల్డ్ ప్లాంట్. ఏ నేలలోనైనా ఏ వాతావరణానికైనా బ్రహ్మాండంగా పెరుగుతుంది. కిలో మినిమం 25 రూపాయలు కొనే ఫ్యాక్టరీ విజయవాడలో ఉంది. మేము గత 19 సంవత్సరాలు చేస్తున్నాము పంటని. ఈ పంట 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ప్లాంట్ ఉంది. 7 సంవత్సరాల చెట్టు వచ్చేసి 25 నుంచి 30 కిలోలు వస్తుంది. 9 సంవత్సరాల చెట్టు ఉంది, అది 30 కిలోల నుంచి 40-45 కిలోలు ఒక్కొక్క చెట్టుకు వస్తున్నాయి. దీనికి పంటగా వేసుకుంటే 200 మొక్కలు ఎకరాకు వేయచ్చు. ఇదే కంచిగా వేసుకుంటే 3 అడుగులకు ఒక మొక్క వేయాలి. దీన్ని పచ్చికాయని చింతపండుకు ప్రత్యామ్నాయంగా కనుక వాడుకుంటే మంచి ఆరోగ్యం. ఏదైతే దీంట్లో ఉండే జెల్ ఏదైతే ఉందో దాంట్లో మంచి మెడికేటెడ్ వాల్యూస్ ఉన్నాయి. అన్ని రకాల విటమిన్స్ ఉంటూ కే విటమిన్ కూడా ఉంది దీంట్లో. ఈ కాయని పచ్చి కాయని చింతపండుకు ప్రత్యామ్నాయంగా వాడుకుంటే గ్యాస్ ట్రబుల్ కానీ ఎసిడిటీ ఫామ్ కాసం కానీ డైజెషన్ ఇబ్బంది కానీ ఏమి ఉండదు. ఆరోగ్య లక్షణాలు ఉన్నటువంటి కాయ ఇది. దీన్ని ఈ సంవత్సరం పిక్కిల్గా పెట్టాం. పిక్కిల్గా పెట్టేదానికి ప్రేరణ అంటే బెంగళూరు పోతే బెంగళూరులో చూస్తే ఆ మాల్స్లో 100 గ్రామ్స్ 60 రూపీస్ అమ్ముతున్నారు. ఏందని చూస్తే ఇది మన వాకాయని పిక్కిల్గా పెట్టారు. అందుకని ఈ సంవత్సరం నుంచి నేను దాన్ని పిక్కిల్గా పెట్టి సేమ్ ఏదైతే మామిడికాయ పచ్చడి ఎలా పెడతామో సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని అలాగే సేమ్ అట్నే పెడితే బ్రహ్మాండమైన టేస్ట్ ఉంది. మార్కెట్లో నేనే అమ్ముకుంటున్నా. నా కాయని నేనే మార్కెట్ చేసుకుంటున్నా. దీన్ని పచ్చడిగా పెట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇది 10 మందికి తెలియాలా, 10 మందికి ఉపయోగపడాలా, జస్ట్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరు రైతులు ఏ రైతైనా దీన్ని కంచిగా వేసుకోవచ్చు, లేదు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు పంటగా వేసుకొని పంట పండించుకోవచ్చు. నాటు చెట్ల నుంచి వచ్చే ఫలాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. హైబ్రిడ్ చెట్ల నుంచి వచ్చేవి తెలుపు లేదా లేత గులాబీ రంగులో ఉంటాయి. తేలికపాటి నేలల్లో అతి తక్కువ నీటితో పెరిగే వాక్కాయ మొక్కలను 3 ఏళ్ల పాటు జాగ్రత్తగా పెంచుకోగలిగితే జీవితకాలం పాటు ఆదాయాన్ని పొందవచ్చు. పెద్దగా నీరు అవసరం లేదు. ఎలాంటి ఎరువులు వేయకుండానే అధిక దిగుబడులనిచ్చే గొప్ప గుణం ఈ ఎడారి మొక్క సొంతం. 5 ఏళ్ల నుంచి పుష్కలంగా దిగుబడులనిచ్చే వాక్కాయ చెట్లను గట్లపై నాటుకుంటే సిమెంట్ బస్తాలు, ఇనుప వైర్లు, సోలార్ పవర్ కంచెలను వాడాల్సిన పని లేదు. ఏ మొక్క మొలవని ప్రాంతాల్లోనూ చక్కగా ఎదిగే కరోండాను జీవకంచెగా పెంచటం వల్ల డబ్బు వృధాని అరికట్టడమే కాక ఏటా ఆదాయాన్ని పొందవచ్చని కోటిరెడ్డి మాట. కంచిగా గనక వేసుకుంటే ఇప్పుడు ఏదైతే రైతులు అడవి పందులు ప్లస్ కోతులు బెడద వీటితోటి చాలా పంటలు నష్టపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రాళ్ళు వేసి దానికి ముళ్ళ తీగ వేసి లేదు బార్బెడ్ వైర్ వేసి లేదు సోలార్ ఫెన్సింగ్ వేసి ఎంత వేసినా కూడా చాలా ఖర్చుతోటి కూడుకున్న పని. ప్లస్ అది కొంతకాలానికి కొలాప్స్ అయిపోతుంది. అది భూమిలో వేసిన తర్వాత వేసిన దగ్గర నుంచి శక్తి తగ్గిపోద్ది కానీ శక్తి పెరగదు. అదే ఈ మొక్కని 20 రూపాయలకు పెట్టుకొని ఈ మొక్కని వేసుకుంటే 3 రోజులకు ఒక మొక్క వేసుకుంటే జీవకంచ, జీవితకాలం ఉండే కంచ రోజు పెరుగుతూనే ఉంటుంది. పెరిగిన కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది. శక్తి పెరిగిన కొద్దీ విపరీతమైన ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు తాకితే ఏదీ లోపలికి రాదు. ప్లస్ 2 సంవత్సరాల తర్వాత నుంచి ఆదాయం వస్తుంది. ఈరోజు రైతులకి ఈ ఏదైతే ఈ అడవి పందులు, కోతులు, ఏదైతే పశువులు ఈ బెడదుందో దాని నుంచి సస్టైన్ కావటానికి ఇదొక్కటే నెంబర్ 1 మార్గం. ప్లస్ ఆదాయంతో కూడుకుంది, ప్లస్ మనం తిన్న ఆరోగ్యం. ఇట్లాంటి మొక్కని అందరూ రైతులు వేసుకోవాలని ఆశిస్తూ ఉన్నా. ఇది మనకి మంచి రెండో సంవత్సరం దాటిన దగ్గర నుంచి క్రాప్ స్టార్ట్ అవుద్ది. ఎంత చెట్టు పెరిగితే అన్ని కాయలు కాస్తాయి. ఏదైతే మనకి మిడ్ సమ్మర్ మంచి ఎండలు వచ్చి పర్వటగాలు వచ్చే టైంలో మే జూన్ నెలలోనే ఫ్లవరింగ్ వస్తుంది. ఎంత చెట్టు ఉంటే అంత ఫ్లవర్ వస్తుంది. అయిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయిన 10-15 రోజులకి ఇది కాయ వచ్చేస్తుంది. ఇది కాయిస్తే అంటే వినాయకుడి కోసం వేసుకున్న చెట్టు ఇది.
వినాయక చవితికి ముందు వస్తుంది. వినాయక చవితి అయిపోయేటప్పటికి హార్వెస్ట్ అయిపోతుంది. దీని ఆదాయం అంటే మార్కెట్ చేసుకునే దాన్ని బట్టి, నేను సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నా. నా చెన్నై వెళ్తున్న 30 నుంచి 40 రూపాయలు బద్ది. విజయవాడ ఫ్యాక్టరీకి పంపిస్తే 25 రూపాయలు కిలో వేస్తారు. మార్కెట్ నేను ఈ సంవత్సరం కొత్తగా పిక్కిలు పెట్టాను. ప్లస్ ఏదైతే చింతపండు ప్రత్యేకంగా వాడుకునే కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి రైతులు కూడా, కస్టమర్స్ కూడా తీసుకెళ్ళి వాడుకుంటున్నారు. ఇది అందరికి తెలిసిందే. వాకాయ పప్పు, వాకాయ పులిహోర అనేది, వాకాయ మటన్, వాకాయ చికెన్ అన్నిటిలో వేసుకోవచ్చు. ఇది చింతపండు ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో బ్రహ్మాండంగా వాడతారు. మన సౌత్లో సరిగా అందరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు వాడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి దీని రిక్వైర్మెంట్ కూడా పెరిగింది, యూటిలిటీ కూడా పెరిగింది, వాడకం కూడా జరుగుతుంది. ఇంకా 2-3 సంవత్సరాల్లో బాగా ప్రాపకాండ అవుద్ది. అందరికీ అందుబాటులో ఉండే కాయ. చింతపండు కొనాలంటే కనీసం 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. ఎప్పుడు ఇది కొంటే 50 రూపాయల కాయలు కనుక రైతు దగ్గర కనుక కొనగలిగితే రైతుకి అంత ఆదాయం వచ్చింది, కొన్నవాళ్ళకి అంత ఎకానమీ అవుద్ది, ప్లస్ అంత ఆరోగ్యం ఉంటుంది. 15 అడుగులకు ఒక మొక్క వేసుకోమని చెప్పాను. దీనికి మిగతా హార్టికల్చర్ క్రాప్స్కి చేసుకున్నట్టు ఫిట్ ఫార్మేషన్ అనేది ఏం అవసరం లేదు. ఇది వైల్డ్ మొక్క. ఎంతైతే 1 అడుగు లోతు గుంట తీసి దీన్ని పెట్టేస్తే బతికిపోతుంది. 3 సార్లు 4 సార్లు నీళ్లు పోస్తేనే సరిపోద్ది. వర్షాకాలంలో వర్షం కనుక లేకుండా ఉంటే 2-3 తళ్ళు ఇస్తే పంట వచ్చేస్తుంది. దీనికి మిగతా పంటలంతా నీటి యాజమాన్యం అవసరం లేదు. తక్కువ ఖర్చుతో పెరుగుతుంది. ఏ చీడలు పేడలు ఆశించవు దీనికి వచ్చే పెస్టల్లా ఒకటే. ఒక పిండి నెల్లి ఒకటి వస్తుంది, ఒక ఈ పేను బంక లాంటిది ఒకటి వస్తుంది. దానికి తక్కువ మందులు వేసుకున్నా కూడా సరిపోతుంది. 2 సార్లు ముందు కొడితే చాలు. తక్కువ యాజమాన్య పద్ధతితో అయ్యే పంటది. 200 మొక్కలు, ఎకరాకి 200 మొక్కలు వేసుకుంటే పంటగా సరిపోతుంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 10 కేజీల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే మొక్క ఈరోజు 7 సంవత్సరాల మొక్క 20 కేజీల నుంచి 30 కేజీల వరకు వస్తుంది. 9 సంవత్సరాల మొక్క 30 కేజీల నుంచి 40-45 కేజీల వరకు కాస్తుంది ఒక్క చెట్టు. సరాసరిన ఎంత వేసుకున్నా 4 టన్నులు 5 టన్నులు వచ్చినా కూడా ఎకరాకి ₹1,00,000 ఈజీగా వస్తుంది. ఏ పంటలు లేవు ఇంత ఈజీగా వచ్చాయి. ప్లస్ దీన్ని మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే చేను కంచెగా వేసుకోండి, కంచె నుంచి ఆదాయ పొందండి. బాగుందనుకుంటే తోటలో వేసుకోండి, మార్కెట్ చేసుకోవాలి, అంతే. ముదురు ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లంటే అందరికీ ఇష్టమే. వీటిని అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగానే తింటుంటారు. కానీ ఇవి తెలుపు రంగులో పులుపుగా ఉంటాయి. ప్రాసెసింగ్ తర్వాత ఈ పండ్లను ఎరుపు రంగులోకి వస్తాయి. చెర్రీ పండ్లంటే రుచికి మాత్రమే కాదు, పోషకాలకు కూడా పెట్టింది పేరు. ఈ పండ్లలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాలున్నాయి. చెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను
ముఖ్యంగా ఈ కరోండా ఎడారి మొక్క ఎక్కడైనా ఎటువంటి నేలల్లో అయినా నీటి వసతి తక్కువగా ఉన్న ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా దీన్ని సులభంగా పెంచుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు దీని మీద దృష్టి సారించాలని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ఫెన్సింగ్కి ఎక్కువగా ఉపయోగించినట్లయితే చాలామంది రైతులు వారి విలువైన పంటల్ని పశువుల బారి నుండి అనేక ఇతర వాటి నుండి కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫ్రూట్ విషయానికి వస్తే కరోండా మెడిసిన్ వాల్యూ ఉండడానికి గల కారణం ఏంటంటే దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం ఇవి ఎక్కువగా ఉండడం వలన దీన్ని మెడిసిన్స్లో ఎక్కువగా వాడతారు. పురాతన కాలంలో దీన్ని ఎక్కువగా ఇండైజెషన్ అంటే జీర్ణమయ్యేదానికి గాను, అలాగే స్కిన్ అలర్జీస్కి సంబంధించి, అలాగే ఏదైనా గాయాలైనప్పుడు దాన్ని మాన్పడానికి వాడేటువంటి మందుల తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అలాగే దీన్ని కూరలో కూడా చింతపండుకు బదులుగా ఉపయోగిస్తూ నార్త్ ఇండియాలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరికైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే జీర్ణశక్తి తక్కువగా ఉన్నట్లయితే దీన్ని తినడం వల్ల అది మెరుగుపడి జీర్ణశక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని విలువైన ఫ్రూట్గా దీన్ని చెప్పుకోవచ్చు. సాగు విషయానికి వస్తే చాలా సులభతరంగా